మండలం. నా పేరు భద్రునాయక్. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. వాళ్ళ రఘునాథపాలెం మండలం కేవీ బంజరా అనే గ్రామంలో అజ్మీరా శ్రీనివాస్ అనే ఒక గిరిజన నేతపై అదే గ్రామానికి చెందినటువంటి అగ్రకుల పెత్తందారి, అగ్రకులం సామాజిక వర్గానికి చెందినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి సూర నరసిరావు అనే ఒక కులదురంకారి ఒక గిరిజన యువకుడిని, ఒక బాధ్యతగా ఉన్నటువంటి యువకుడిని, అతను ఎలక్ట్రిసిటీలో అన్మైన్డ్ వర్కర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన సామరస్యంగా శాంతియుతంగా ఆయన ఇట్లా బిల్లు కట్టుకోమని చెప్పినందుకు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆ సూర నరసిరావు అనే అగ్రకుల పెత్తందారి అతనిపై కులం పేరుతో దూషించి అవమానించి దాడులు చేయటాన్ని లంబాడి హక్కుల పోరాట సమితిగా సామాజిక ఉద్యమకారుడిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైన చర్య కాదు. వాటి ఇప్పటికైనా దీనికి సంబంధించి అతను అజ్మీరా శ్రీనివాస్ అనే యువకుడు సంబంధిత పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా ఏసీపీ గారికి, సిపి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, సంబంధిత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్కి, జాతీయ కమిషన్ అందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు దాకా కనీసం విచారణకు నోచుకోకపోవడం బాధాకరం. అయితే ప్రధానంగా ఈ ఖమ్మం జిల్లా గిరిజన జిల్లాగా చెప్తారు, లేకపోతే బహుజనుల జిల్లాగా చెప్పి మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మెజారిటీగా ఉన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో ఒక గిరిజన యువకుడికి ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా కులాన్ని ఇవాళ కుల దురంకారంతో ఇలా కుల వివక్ష చేస్తున్నటువంటి ఒక అతని పెత్తందారిపై ఇవాళ కేసు పెట్టడాన్ని పోలీస్ వ్యవస్థ కానీ ఇవాళ పోలీస్ వ్యవస్థ ముందుకు రాకపోవడం బాధాకరం. ఇప్పటికైనా ఆ ఫిర్యాదుదారుడు, బాధితుడు అందరికీ మొరపెట్టుకున్న ఇప్పటికీ పోలీసులు కనీసం ఆ ఘటన ఏం జరిగింది, దానికి ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఏసీపీ గారు ఉంటారు. కానీ ఇప్పుడు దాకా అతను ఫిర్యాదు ఇచ్చి నెలన్నర గడుస్తున్నా ఇప్పటికీ అసలు విచారణ జరగకపోవడం బాధాకరం. తక్షణం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు దీనికి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్గా ఉంటారు. జిల్లా ఎస్పీ గారు, గౌరవ ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక చొరవ దృష్టి సారించి ఇవాళ ఖమ్మం జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తూ ఇవాళ చట్టాన్ని స్ఫూర్తిని నీరుగారుస్తున్నటువంటి కుల దురంకారుల పట్ల, అగ్రకుల పెత్తందారుల పట్ల ఇవాళ తక్షణమే కేసు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని స్ఫూర్తిని కాపాడాలని మేము ఎల్హెచ్పిఎస్గా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ఖమ్మం జిల్లాలో అనేక కేసులు న్యాయంగా జెన్యూన్గా జరుగుతున్నట్టు వాటి మీద కేసులు నమోదు చేయకపోవటం బాధాకరం, దురదృష్టకరం. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఆదేశించినాయి. జాతీయ కమిషన్ హుసేన్ గారు ఆదేశించారు ఎస్పీ గారికి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా సిపి గారికి లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇప్పటికీ కనీసం సాక్షులను విచారించకపోవటం, కేసు నమోదు చేయకపోవటం అంటే తప్పకుండా ఇవాళ వేరే సంకేతాలు పోతూ ఉన్నాయి. ఇవాళ కేవలం గిరిజనులకి లేదా దళితులకి, బహుజనులకి ఇవాళ పక్షాన పోలీసు కానీ యంత్రాంగం పనిచేయట్లేదనే ఒక తప్పుడు సంకేతం పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఏదైతే కులం పేరుతో దూషించినటువంటి, దాడి చేసినటువంటి, అవమానించినటువంటి సూరా నరసిరావుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇట్లాంటి కుల అవమానించిన వాళ్ళ పేర్ల నెక్స్ట్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మేము జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని, సంబంధిత ఏసీపీ గారిని డిమాండ్ చేస్తాను. ఇప్పటికీ పూర్తి కాకపోతే దశల వారీగా సాక్షాత్తు మా దశలవారీ పోరాటాలు చేస్తాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని స్ఫూర్తిని కాపాడుకోవటంలో ఉద్యమకారులుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదికగా, నంగారబీరి లంబాడి హక్కుల పోరాట సమితిగా మేము పనిచేస్తామని ఖమ్మం జిల్లాలో అనేక కేసులు ఇప్పటికీ నేటికి పెండింగ్ ఉన్నాయి. వాటి మీద ప్రత్యేక చొరవ తీసుకొని ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ చెప్పినటువంటి ఆదేశాలని పాటించాలని చెప్పి వాటి యొక్క స్ఫూర్తిని కాపాడాలని మేము, అది అట్లా పరిష్కరించకపోతే దశల వారీగా పోరాటం చేయడానికి కూడా సిద్ధపడతామని తెలియజేస్తూ ఉన్నాం. సార్, నా పేరు అజ్మీరా శ్రీనివాసరావు. నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటా. ప్రైవేట్గా కరెంట్ డిపార్ట్మెంట్ కూడా మామూలుగా ఊరికి సంబంధించింది కొన్ని కరెంట్ సంబంధించింది నేను చేసుకుంటూ ఉంటా. అలాంటిది కరెంట్ బిల్లు కోసం నేను మోరి మీద కూర్చొని ఉంటే, అమ్మ కరెంట్ బిల్లు వచ్చింది కేటగిరీ 2 కింద, రేపు గృహలక్ష్మి కింద మీకు 0 బిల్లు రాలేదు, కట్టుకొని అని మోరి మీద కూర్చొని ఉంటే సూర నరసిరావు అతను వచ్చి లంబాడి లంజోడ నీకేం సంబంధం రా లంజోడక
నీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, నీకేం అవసరం రా అని నన్ను కులం పేరుతో బాగా తిట్టినాగా, నన్ను ఎందుకు తిడుతున్నావు నువ్వు అని పక్కన కూర్చున్న పెద్ద మనుషులు కూడా చెప్పినా కానీ పై ఆడ నుంచి ఊరికొచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఊరికొచ్చి నన్ను నెట్టేసి కింద పడేసి నన్ను కొట్టినాడు. అలాగే నేను వచ్చి కంప్లైంట్ రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈరోజు పట్టించుకోలేదు. సిఐ గారికి గడిచిన, సిబి గారికి గడిచిన, కలెక్టర్ గారికి గడిచిన, మినిస్టర్ గారికి గడిచిన ఎవరు స్పందిస్తలేదు ఈరోజు దాకా. ఈ పోలీస్ శాఖని నాకు చట్టవిరోధంగా న్యాయం చేసేటట్టు నేను కోరుకుంటున్నాను. అతను నన్ను హింసించిండు కాబట్టి ఆయనకి కఠిన శిక్ష పడేటట్టు సాయం చేయాలని తీసుకుంటున్నాను.